ఎగువ కాఫర్ డ్యాంపై భయం అక్కర్లేదని, కానీ ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాలని విదేశీ నిపుణుల బృందం స్పష్టం చేసింది. అలాగే దిగువ కాఫర్ డ్యాం లీకేజీని గమనించాలని సూచించింది. డాక్యుమెంటేషన్ మెరుగుపడాలని విదేశీ నిపుణుల బృందం తెలిపింది. విదేశీ నిపుణుల బృందం శుక్రవారం పోలవరం ప్రాజెక్టును సందర్శించింది. విదేశీ నిపుణులు డిసిస్కో, రిచర్డ్ డొన్నెల్లీ, డేవిడ్ పాల్లతో పాటు పోలవరం అథారిటీ కార్యదర్శి రఘురాం, కేంద్ర జలశక్తి శాఖ డిప్యూటీ కమిషనర్ గౌరవ్ సింఘాల్, కేంద్ర జలసంఘం సిఈ బక్షి, డైరెక్టర్ రాకేష్ తదితరులు ప్రాజెక్టు పనుల్ని పరిశీలించారు. జలవనరుల శాఖ ఈఎన్సీ నరసింహమూర్తి దగ్గరుండి ప్రాజెక్టు పనుల్ని చూపించారు. ప్రాజెక్టులో భాగమైన ఎగువ కాఫర్ డ్యాం ఎడమ వైపున ఎగువ ప్రాంతంలో ఇటీవల కొంత కుంగడంపై భయపడాల్సిన అవసరం లేదని విదేశీ నిపుణుల బృందం భరోసా ఇచ్చింది. ఇప్పటికే బట్రస్ డ్యాం నిర్మాణం పూర్తి చేసినందున పెద్దగా సమస్యలు ఉండకపోవచ్చని అభిప్రాయపడింది. ఎప్పటికప్పుడు జాగ్రత్తగా పరిశీలించాలని, అవసరమైతే తగిన చర్యలు చేపడదామని పేర్కొంది. దిగువ కాఫర్ డ్యాంలో 200 మీటర్ల వద్ద నీరు లీకవుతున్న ప్రాంతాన్ని నిత్యం గమనిస్తూ ఉండాలని నిపుణులు సూచించారు. వచ్చే సీజన్ నాటికి ఈ సమస్య పరిష్కారంపై దృష్టి సారిద్దామన్నారు. పోలవరంలో ఎలాంటి అధ్యయనాలు చేసేందుకైనా అభ్యంతరం లేదని, ఆకృతులు త్వరగా ఖరారు చేయాలని ఈఎన్సీ నరసింహమూర్తి కోరారు. 2027 డిసెంబర్ నాటికి ప్రాజెక్టు పూర్తి చేయాలనే గడువును అందరూ గుర్తుంచుకోవాలని సూచించారు. గ్యాప్ 1, గ్యాప్ 2 ప్రధాన డ్యాంల మధ్య ఉన్న జీ-హిల్ ఎంతమేర తగ్గించాలనేది పరిస్థితుల్ని బట్టి స్థానికంగా నిర్ణయించుకోవాలని విదేశీ నిపుణులు పేర్కొన్నారు. ఈ కొండలో మంచి రాయి ఉందన్న విషయాన్ని అధికారులు చెప్పారు. మొత్తం అంతా అదే రాయుందా లేదా అన్నది పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం గ్యాప్ 1 ప్రధాన డ్యాంలో రాళ్లు నింపుతున్నారు. 15 మీటర్ల స్థాయి నుంచి 17 మీటర్ల స్థాయి వరకు వచ్చింది. 25 మీటర్ల స్థాయి వరకు రాళ్లు నింపి అగాధాలు పూడ్చాక ప్రధాన డ్యాం నిర్మాణం ప్రారంభమవుతుంది. ఆ స్థాయికి రాళ్లు నింపేందుకు మరో నెల పడుతుందని అధికారులు వివరించారు. ప్రధాన డ్యాం నిర్మాణం కోసం మినియేచర్ తరహా కట్టడం నిర్మాణానికి వర్షాలు ఇబ్బందిగా మారినందున వర్షాలు తగ్గే వరకు ఆగదలుచుకున్నామని పోలవరం అధికారులు నిపుణులకు తెలిపారు. పోలవరంలో చేసే పని డాక్యుమెంటేషన్ చేయడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని, దానిపై దృష్టి సారించాలని నిపుణులు కోరారు.